హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధం ఎపిసోడ్ నెంబర్ 27. హోటల్ ముందుగానే బుక్ చేసుకోవడంతో హోటల్కి డెకరేషన్ చేయించింది వినమ్ర. అదే కాకుండా కొంతమంది ఎంట్రన్స్ లో పెట్టి ఫారెన్ క్లయింట్స్ ఇండియా పద్ధతిలో వాళ్ళని వెల్కమ్ చెప్పాలి అని అనుకుంటూ అందరికీ ఫ్లవర్ బొకేస్ ఇచ్చి ఎంట్రన్స్ లో నిలబెట్టింది. అనుకున్నట్టుగానే పావు తక్కువ 10కి వరుసగా 4 కార్లు 5 స్టార్ హోటల్స్ ని ముందు ఆగాయి. అందులో నుండి 10 మంది బాడీగార్డ్స్ దిగితే ఇద్దరు గన్ మ్యాన్స్ దిగారు. సురేష్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఆ వ్యక్తి గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. వాళ్ళందరూ వరుసగా నిలిచిన తర్వాత ఒకసారి చుట్టూ గమనించి తనకు మొత్తం అంతా ఓకే అని చెప్పిన వెంటనే వాళ్ళ బాస్కి ఆదేశాలు ఇవ్వడంతో కారులో నుంచి 27-30 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తిని చూడటంతోనే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది వినమ్ర. తనతో పాటు సురేష్ కూడా వీర్ వణుకుతున్న గొంతుతో వీర్ అని ఫ్లవర్ వాసుని ఇవ్వబోతున్న వెంటనే కిందికి వదిలేసింది. ఒక్క క్షణం తేరుకొని సురేష్ కూడా వీర్ నువ్వేంట్రా ఇలా అని కంగారుగా తన దగ్గరికి వస్తుంటే ఇద్దరు ఎదురుగా ఉన్న బాడీగార్డ్స్ తనకి ఎదురుగా నిలిచారు. ఆ వ్యక్తి కోపంగా తన వైపు చూశాడు. ఏ మిస్టర్ హోల్జివట, వీర్ని నువ్వు వెంటనే అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది వినమ్ర. అది చూసిన సురేష్ వెంటనే తనను పట్టుకుని ఎత్తుకుని వెళ్ళి అక్కడ ఉన్న హోటల్ రూమ్ లో పడుకోబెట్టాడు. డిస్కస్టింగ్ అని అనుకుంటూ అక్కడి నుంచి విన్ని ఉన్న పక్క రూమ్ లోకి వెళ్ళిపోయాడు. తను ఏదో చూసి షాక్ గురైంది అని పేషెంట్ గురించి డాక్టర్ చెప్పడంతో వెంటనే వీరి గురించి ఆలోచిస్తున్నాడు. వీరినే కదా నేను చూసింది, మరి వీర్ కాదంటున్నట్లు ప్రవర్తిస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉండగానే వీర్ వీర్ అని గట్టిగా అరుస్తూ లేచింది వినమ్ర. అక్కడే ఉన్న సురేష్ విన్ని నీకేం కాలేదు కదా అని కంగారుగా అడుగుతున్న తనను చూసి వీరిని చూశాను అన్నయ్య అని పిచ్చిదానిలో అరుస్తుంటే జాలిగా అనిపించింది. అమ్మ నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. లేదు లేదు నేను వీరిని చూడాలి, ప్లీజ్ నన్ను అక్కడ తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో అక్కడే ఉన్న హోటల్లో ఆ వ్యక్తి ఉండటంతో నేను ముందు మాట్లాడి వస్తాను, నేను నీతో పాటు వస్తానన్నయ్య, ప్లీజ్ నేను చూడాలి, వీరిని చూడాలి అని గట్టిగా అరుస్తుంది. వెంటనే తన పరిస్థితిని గమనించిన సురేష్ కూడా తనని తీసుకుని వెళ్ళాడు. ముందుగా తను రూమ్ లో ఉన్న తను ఆ అమ్మాయి ఎందుకు అంతలా షాక్కి గురైంది, కింద పడిపోయింది అని ఆలోచిస్తున్నాడు. మనుషుల్లో ఉన్న తనకు సడన్ గా డోర్ తీయడంతో చూసి ఎదురుగా చూశాడో ఆ వ్యక్తి తన దగ్గరికి వెళ్ళింది. వీర్ అని బాడీగార్డ్ చెంతాపన ఆగుకుంటే వెంటనే తనని గట్టిగా కాగులించుకుంది. వెంటనే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. హే మిస్ అని అనుకుంటూ దూరం జరిగాడు. ఈసారి ఆశ్చర్యపోవడం విన్నివంతైంది. వీరు నువ్వు బాగానే ఉన్నావు కదా, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, ఐమ్ విలియమ్స్, ఐమ్ బోర్న్ ఆఫ్ ఐమ్ బోర్న్ ఇన్ అమెరికా అని అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడుతున్నావు అని కంగారుగా అడుగుతున్న తనను చూసి వెంటనే ఆ వ్యక్తి గంభీరంగా సురేష్ వైపు చూశాడు. ఏంటండి, మిమ్మల్ని అభినందించడానికి నేను ఇక్కడి వరకు వచ్చాను, అలాగే మీతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుందామని వస్తే మీరు ఇదంతా ఏంటి అని కొంచెం కోపంగా అంటున్నా తనను చూసి తను చెప్పింది నిజమే కదరా, నువ్వేంటి ఇంత కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని నెమ్మలేక అడుగుతున్న తనని చూసి కోపంగా అనిపించింది విలియమ్స్కి. కోపంగా తన వైపు చూసి చూడండి, మై నేమ్ ఇస్ విలియమ్స్, ఐఎమ్ నాట్ వీర్, ఇది ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత మంచిది. ఇన్విటేషన్ కూడా నాదే, నేను ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను, అందుకే ఫారెన్ నుండి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా తను ఏం విన్నదో ఆశ్చర్యపోయింది. అచ్చం తను వీరిలానే ఉన్నాడు, అదే పిల్లి కళ్ళు, అర్థం కావడం లేదు వీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయింది. విలియమ్స్ మాట్లాడిన మాటలకి సురేష్ కన్విన్స్ అయినా అంత త్వరగా నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది వినమ్ర. నాకు తెలుసు నువ్వు వీరు, నాకు తెలుసు అని మనసులో గట్టిగా అనుకుంది. తనని చూసింది. హలో ఏంటండి అలా ఆలోచిస్తున్నారు అని అనడంతో నువ్వు నిజంగా విరాన్ చంద్ర కాదా, విరామ్ చంద్రనా, విరాన్ చంద్ర మీరు కాదా, చూడండి మిస్, ఐఎమ్ విలియమ్స్. దిస్ ఈజ్ మై ఐడి, ఐఎమ్ నాట్ విరాన్ చంద్ర అని తన జేబులో ఉన్న ఆధార్ కార్డ్, గ్రీన్ కార్డ్ మొత్తం అమెరికాకి సంబంధించినవి చూపించడంతో ఒక్కసారి నమ్మలేకుండా ఉండలేకపోయింది. ఒకే పోలికతో 2 రూపాయల అని మనసులో అనుకుంది. అని మీతో నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వస్తే
మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అర్థం కాక అడిగాడు విలియమ్స్. తననే తేరిపారా చూసి అటువైపు తిరిగి ఏం మాట్లాడాలో తెలియక హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయింది విన్ని. సురేష్ కూడా తనని చూసి విన్ని వెనకాల వెళ్ళిపోయాడు. ఏంటి వీళ్ళు అని మనసులో అనుకుంటూ ఉండిపోయాడు విలియమ్స్. వచ్చింది వీళ్ళనా లేక విలియమ్స్నా? షేమ్ మాట్లాడలేక అక్కడే నిలబడి ఏడుస్తున్నా తన దగ్గరికి పరుగున వచ్చాడు సురేష్. సురేష్ని చూసి ఇంకా ఇంకా గట్టిగా ఏడుస్తుంటే దగ్గరికి వచ్చి విన్ని అని పిలిచాడు. వెంటనే కళ్ళ నుంచి కన్నీరు ఆపుకోలేక తన వైపు చూస్తూ ఉండిపోయింది. అన్నయ్య అని అనుకుంటూ తనని కౌగిలించుకుంటే బాధపడకమ్మా. తను నిజంగానే వీర్ కాదేమో అని నా డౌట్. లేదన్నయ్య, తను వీరే అని నా మనసు చెబుతుంది. తను స్పర్శ, మాటలు, తన చూపులు అన్నీ నాకు తెలుసు. నిజంగా ప్రేమించాను, కానీ తను ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. 2 రోజులు నేను ఎంత నరకయాతన పడ్డానో కూడా మీకు తెలియట్లేదు. అన్నయ్య ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నాడో కూడా తెలియట్లేదు. బాధగా ఉంది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అసహనంగా అనిపించిన సురేష్ వెంటనే తను నిజంగా వీర్ కాదేమోరా, నీకు పిచ్చి పట్టింది. తనని చూసి నిజంగానే వీర్ ఈ ప్రాజెక్ట్ టైప్ ఆఫ్ చేసుకోవడానికి వచ్చాను. విలియమ్స్ కాదు వీర్ అని నేను నిరూపిస్తాను అని కోపంగా చెప్పింది. అది కాదురా అని ఏదో మాట్లాడబోతున్న తనని చూసి ఇంకా ఇంతటితో వదిలి అన్నయ్య. ఇన్ని రోజులు నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ భాష మార్చుకొని వచ్చే నన్ను విలియమ్స్ అని మోసం చేయడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అతనికి? నా మీద ఎందుకంత కోపం? ఎందుకు నన్ను పదే పదే ఏడిపించాలని చూస్తున్నాడు? నా మీద తనకు జాలి కలగలేదా అని కోపంగా ఏడుస్తూ అక్కడే కూలబడింది. బాధగా అనిపించే సురేష్కి కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కోపంతో విలియమ్స్ గదిలోకి వెళ్ళాడు సురేష్. తనని ఎర్రబడ్డ కళ్ళతో చూసి మిస్టర్ విరాన్ చంద్ర అని కోపంగా అరుస్తుంటే పలకలేదు, ఉలకలేదు. వెంటనే నార్మల్గా చూశాడు తన వైపు. నిజం చెప్పు, నువ్వు విరాన్ చంద్రనే కదా అని గట్టిగా గంభీరంగా అరుస్తున్న తనని చూసి. చూడండి, మీరు పొరపాటు పడినట్టు ఉన్నారు. నేను విలియమ్స్. మీకు ప్రూఫ్ చూపించినా సరే ఎందుకు నమ్మటం లేదు? ప్రూఫ్ పుట్టించాలంటే సెకండ్లో పుట్టించవచ్చు, కానీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తెలుసుకోవాలి. చెప్పు, నువ్వు వీర్నా లేదంటే విలియమ్స్నా? డిస్కస్టింగ్. మీతో నేను ప్రాజెక్ట్ ఓకే చేసుకోవడానికి వచ్చాను, కానీ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓకే డన్, నేను ప్రాజెక్ట్ నుంచి ఎగ్జాక్ట్ అవుతాను అని కోపంగా చెప్పి కాల్ చేయబోతుంటే, అయితే మీరు నిజంగానే వీర్ కదా అని కొంచెం తగ్గి అనడంతో, నేను వీరిని కాదు విలియమ్స్ నా పేరు అని కోపంగా అరిచాడు. వెంటనే ఇక విసిగించడం ఇష్టం లేక వెళ్ళిపోతే అసహనంగా అనిపించి ల్యాప్టాప్లో మళ్ళీ ఏదో వర్క్ చేయడం మొదలుపెట్టాడు విలియమ్స్. సురేష్ రావడంతో ప్రాజెక్ట్ గురించి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పండి అన్నయ్య అని చెప్పడంతో, నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా? బాగానే ఉన్నాను. ముందు ప్రాజెక్ట్ గురించి మనం వర్క్ చేయాలి. ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో కదా. రెస్ట్ తీసుకోకూడదు, నేను వర్క్ చేయగానే చెప్పడంతో ఏం మాట్లాడలేక విలియమ్స్ ఇచ్చిన ఫారినర్స్ని అక్కడ ఉన్న మీటింగ్స్ హాల్లో ఏర్పాటు చేశాడు. హోటల్లోనే అద్దం ముందు తనని తాను చూసుకొని, నా గుండె చెబుతుంది నువ్వు వీరు అని, కానీ నా దగ్గర కూడా నువ్వు దాస్తున్నావు అంటే నేనేమనుకోవాలి? అర్థం కావడం లేదు. నేను ఇంతకీ అంతా నువ్వు నన్ను బాధ ఎందుకు పెడుతున్నావు? మానసికంగా నువ్వు నన్ను చంపేస్తున్నావు అని మనసులో కోపంగా అనుకుంటూ అంతకు ముందు తన అద్దంలో చూసుకుంది. తప్పని తెలుసు, కానీ తప్పక చేయట్లేదు అని మనసులో అనుకుంటూ స్లీవ్లెస్ జాకెట్, లైట్ బ్లూ కలర్ శారీ అండ్ దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చుట్టూ అల్లకుండా నార్మల్గా వదిలేసి కొంచెం లైట్గా మేకప్ వేసి లిప్స్టిక్ కూడా పెట్టుకుంది. మీటింగ్ హాల్లో అందరూ రెడీ అని సురేష్ వచ్చి చెప్పడంతో తన అవతారాన్ని చూశాడు. ఏంటమ్మా చిరాకుగా అడుగుతుంటే, వీరు తను విలియమ్స్ అని చెప్తున్నా నా మనసు నాకు బలంగా చెప్తుంది ఖచ్చితంగా తను వీరని. ఆధారాలన్నీ పక్కగా ఉన్నా కూడా నువ్వు ఇంత మొండిగా ఉంటే ఎలా చెప్పండి? తను మీకు వీళ్ళ కనిపించట్లేదా? తను తల వంచుకున్నాడు. చూసారా, మీకు కూడా తను వీరినే కనిపించాడు, కానీ నాకు కనిపించడంలో తప్పేం లేదు కదా అన్నయ్య. తను విలియమ్స్ కాదు, నాటకం ఆడుతున్నాడు. నేను తెలుసుకుంటాను ఎందుకు ఇలా ఆడుతున్నాడు. నేను కనిపెడతాను. నేను ప్రేమించడం పాపం, నన్ను ఇంతకి మానసికంగా చంపేస్తున్నాడు అని కోపంగా అనుకుంటూ వెంటనే ఫైల్స్ మీటింగ్స్లో ఈ రూమ్లోకి అడుగుపెట్టింది. సన్నజాజి సంపంగి గల వాసన గుప్పమని తగలడంతో అప్రయత్నంగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విలియమ్స్ ఎదురుగా చూశాడు. ఒక క్షణం తనని చూస్తూ ఉండిపోయాడు. మ్యాచింగ్ అయ్యేటట్లు ఇయర్ రింగ్స్ అని ఇంతకు ముందు కళ్ళు తిరిగి పడిపోయిన ఈఎంఐనా అనిపించింది విలియమ్స్కి. వెంటనే ఫారినర్స్ కూడా అందాన్ని కళ్ళతో చురుకుంటే వెన్నీ చూపు మాత్రం విలియమ్స్ మీద పడింది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న తనను చూసి బ్రుక్టి ముడిపడి వెంటనే తన ఎదురుగా కూర్చొని
ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. నడక నడుస్తూ ఉంటే అప్రయత్నంగా విలియమ్స్ చూపు తన నడుము మీద పడితే గుటికల మింగుతూ అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని తాగుతున్నాడు. అన్నీ ఊరుకుంటూ గమనిస్తూనే కనిపెట్టింది కూడా. అప్పుడే మాట్లాడలేక వాళ్ళందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చి వెళ్ళిపోతుంటే రాత్రికి పార్టీ ఉందని చెప్పింది వినమ్ర. కొంత కొంతమందిలో ఒక అతను తన దగ్గరికి వచ్చి గార్జియస్ అని కాంప్లిమెంట్ ఇస్తే చిన్నగా అందంగా నవ్వేసి విలియమ్స్ వైపు చూసి వెళ్ళిపోయింది అక్కడ నుండి. అదంతా కంగారుగా చూస్తున్న సురేష్ వచ్చి తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించరా. తప్పు లేదనే, కానీ నేనేం చేసినా తన విలియమ్స్ కాదనే నిజాన్ని నిరూపించడానికి మాత్రమే చేస్తున్నాను అని అనడంతో ఏం మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పార్టీకి అందరూ వచ్చారు. విలియమ్స్ కూడా రావడంతో మార్నింగ్ విని ఎలా వచ్చిందో అలా ఊహించుకుంటూ మందం సిప్ చేస్తున్నాడు. కెన్ యూ డాన్స్ విత్ మీ అడగడంతో నో థ్యాంక్స్ మిస్ లీలా అని చెప్పి సింపుల్గా తప్పించుకున్నాడు. అప్పుడే క్రాంతిని అట్రాక్ట్ చేసి తొమ్మిదిలో వయ్యారంగా నడుస్తూ బ్లాక్ మినీ స్కర్ట్లో తన జుట్టును ఒక సైడ్కి వేసి పొడవాటి ఇయర్ రింగ్స్ పెట్టి తనకి ఎంతో ఇష్టమైన స్టిక్కర్ బ్లాక్ కలర్ పెట్టి వస్తున్న వినయని చూస్తూ ఉండిపోయాడు. కొంతమంది గ్యాంగ్ యూ సో హాట్ అని కొంతమంది ఫారినర్స్ అనడంతో అప్రయత్నంగా ఎదురుగా చూసిన విలియమ్స్కి బ్లాక్ మినీ స్కర్ట్లో వచ్చిన వినమ్రని చూసి కోపంతో పిడికలు బిగుసుకున్నాయి. విలియమ్స్ వైపు సైడ్ లుక్తో వేస్తే అక్కడ ఉన్న ఫారినర్స్తో డాన్స్ చేసి చింతలు వేస్తుంది. అప్పటికే సురేష్ కూడా చాలా వద్దని చెప్పాడు. కానీ వీరి మీద పంతంతో ఇలా రెడీ అయ్యి వచ్చింది. ఓ పక్క నుండి మందుని సిప్ చేస్తూ విన్నీని చూస్తూ ఉన్నాడు. విలియమ్స్ కోపంతో చేతి పిడికిలు బిగించుకొని తన నడు మీద చేతిని వేసి కిస్ చేస్తున్న ఫారినర్స్ మీద చూపు పడితే కోపంగా ఒక క్షణం కూడా లేట్ చేయకుండా విన్నీ దగ్గరికి వచ్చి ఫారినర్ ని విడదీసి లాగి ముక్కు మీద కొట్టాడు. విలియమ్స్ వాట్ హ్యాపెండ్ ఆ ఫారినర్ అంటుంటే కోపంగా ఎదురుగా ఉన్న విన్నీ అవతారం చూసి వెంటనే తన క్యాబ్లో నిన్న స్పెషల్ రూమ్కి చేతిని లాక్కొని వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని కోపంగా అరిస్తుంటే రూమ్లోకి తీసుకుని వెళ్ళి విసురుగా తన బెడ్ మీద పడేశాడు విలియమ్స్. కోపంతో చూసి ఎందుకు ఇలా చేశారు కోపంగా. పెళ్ళి అయిన అమ్మాయివని మర్చిపోయారా? అది మీరు ఎలా చెప్తున్నారు? నేను నార్మల్గా చెప్పాను. చూడండి, మీరు పెళ్ళైన వారు అరకొర బట్టలు వేసుకొని తిరగడం నీకు కొంత సేఫ్ కాదు అని నొక్కి చెప్పాడు. నా ఇష్టం, నా బట్టలు నేను ఎలా చేసుకుంటే మీకెందుకు? అయినా పెళ్ళయింది ఎవరు చెప్పారు? నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అయ్యింది. అస్సలు లేదు. అయ్యింది. అవ్వలేదు. అయ్యింది. బ్లడీ ఈడియట్ అని తన చుట్టూను పట్టుకొని దగ్గరికి లాగి తన ముఖాన్ని ఎదురుగా పెట్టి అన్నాడు విలియమ్స్. కొత్తగా వచ్చిన మీరు ఇలా చెప్పగలరు అంతే పొగరుగా అంటే? ఎందుకంటే నేను వీరుని కాబట్టి. కానీ తన నోటి నుండి ఎప్పుడైతే వీరన్న పదం వచ్చిందో లాగిపెట్టి కొట్టింది వీరిని. మౌనంగా ఉండిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకనిరా నన్ను ఇబ్బంది పెడుతున్నా? నన్ను ఇలా బతికమని జీవోత్సవాల్లో వదిలేస్తావా చెప్పు? నువ్వే నా వీరని చూసినప్పుడే కలిగింది ఆ ఫీలింగ్. ఎందుకు ఇలా విలియమ్స్లా వచ్చి నా అస్తిత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అని కోపంగా కాలర్ పట్టుకొని ఉంటుంటే తన బాధను చూసి జాలిగా అనిపించి వెంటనే తన గుండెలకు హత్తుకున్నాడు. మౌనంగా ఉండిపోయి ఏడుస్తూ ఉండిపోయింది. నన్ను క్షమించురా, నేను ఇలా చేయలేక తప్పలేదు. వెంటనే తనని చూసి తప్పు చేయలేక తప్పలేదు. అంత నువ్వు పేరు మార్చుకొని రావడానికి కారణం ఏంటి? మీరంత పెద్ద సమస్య ఏం వచ్చిందని ఎలా మారగలిగావు విలియమ్స్? అని ఎందుకు నా దగ్గర నాటకాలు ఆడుతున్నా అని కోపంగా అంటున్నా తనని చూసి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. నీతో నేను అన్నీ చెబుతాను. నాకు నిజం తెలియాలి. నిజం తెలిసిన తర్వాత నేను నీతో మాట్లాడతాను. ముందు చెప్పు, నాకు నిజం చెప్పు, నిజం మాత్రమే అని అంటున్న తనని చూసి సరే చెప్తాను, ముందుకెడికి రా అని తన మీద కూర్చొని తన ఒడిలో తలపెట్టుకొని తనని చూస్తూ ఉంటే ఏంటి నేను సమాధానం చెప్పమంటే పడుకున్నా? చాలా రోజులైంది. 4 రోజులు మన మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పటికే నేను బాగా ఇబ్బంది పెట్టేశాను కదా. బాగా కాదు, సంవత్సరాలు లేవు తడబడి వస్తున్న కష్టాన్ని నాకు ఇచ్చావు. ఒక్కసారిగా నువ్వు చచ్చిపోయావు అంటే నా మైండ్ పిచ్చెక్కినట్టుగా అనిపించింది. కానీ ఎక్కడో చిన్న ఆశ నువ్వు బతికి ఉంటావని. నా ఆశ ఇక్కడి వరకు నన్ను ఇలా బతికించింది. లేదంటే ఎప్పుడో నేను చచ్చిపోయేదాన్ని అన్న మాట పూర్తి కాకముందే కూతురిని లేచి తన పెదవులతో విన్ని పెదవులను అందుకున్నాడు. ఆ మాట కూడా బయటికి రాకుండా ఆపేసినట్టుగా ఫీల్ అయితే చాలా రోజుల తర్వాత వీరిని ఫీల్ అయింది. వెంటనే తనలో అదుముకుంటూ ముద్దులో జత కలిపింది. తీరని సమ్మోహనల మధ్య ప్రేమ
విరహం వారి మధ్యలో ఉడకబోతుంది. మెల్లగా తన పెదవులను వీడి ఇంకొకసారి ఆ మాట అంటే నేను తట్టుకోలేను అంటూనే తన వైపు చూసి నిజం చెప్పు. ఎందుకు ఇలా వచ్చావు? లేదంటే నా ప్రేమను టెస్ట్ చేస్తున్నావా? అలాంటిదేమీ లేదు చెప్తాను. మొత్తం అంతా చెప్తాను. మా నాన్న చనిపోలేదు. చంపేశారు అని కుండ బద్దలు కొట్టినట్లు విషయాన్ని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు అని వణుకుతున్న గొంతుతో అవును. జితేంద్రనే కారణం కాదు. దానికి సంబంధించిన ఇంకొకరు కూడా ఉన్నారు. మా నాన్నని వాడుకొని కావలసినంత డబ్బును సంపాదించుకున్నారు అని చెబుతున్న గొంతులో కోపం వినిపించింది విన్నికి. వెంటనే తన మీద చేతులు వేసి ఏం జరిగిందో చెప్పు. అంటే నీకు తెలిసుంటుంది కదా! పూర్తిగా చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. మీ నాన్న డబ్బు మీద వ్యామోహంతో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. గుర్తుందా? గతం మర్చిపోలేను కదా! ఈవిల్ స్మైల్తో అతను వెళ్ళింది ఎవరి దగ్గరకో తెలుసా? కనుబొమ్మలు రెండు ముడిచి ఎవరి దగ్గరికి అని వణుకుతున్న గొంతుతో అంటే ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్ అయిన సలీం దగ్గరికి. అతనెవరు? నేనెప్పుడూ ఆ పేరు వినలేదు కదా! ఎవరికి ఆ పేరు తెలియదు. కానీ మా నాన్నని చంపిన ఆధారాలు వాడి దగ్గరే ఉన్నాయి. అవి సంపాదించడానికి బెంగుళూరు నుంచి హైవేలో వెళుతున్న నాకు జితేంద్ర బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని ముందే వాడి తాలూకు మనిషి హెచ్చరించాడు. వెంటనే బాంబ్ బ్లాస్ట్ దగ్గర ప్రదేశానికి రాగానే వెంటనే నేను దూకి తప్పించుకున్నాను. అందరి దృష్టిలో నేను చనిపోయానని అనుకున్నారు. కానీ సలీం పతనానికి అడుగులు ప్రారంభం అయ్యాయని మాత్రం ఊహించలేక నా మరణ వార్త విని అందరూ పండగ చేసుకుంటున్నారు. ఇది నాకు అవకాశంగా భావించి ఎవరికీ కనిపించకుండా ఇన్నాళ్ళు అజ్ఞాతవాసంలో ఉండి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముంబైలో ఉన్న వాళ్ళని పట్టుకున్నాను. మీ నాన్న జితేంద్ర ఆ ముగ్గురు రాక్షసులు మన కుటుంబాన్ని నాశనం చేద్దామని పూనుకున్నారు. అప్పుడే మీ నాన్న రాజుగా బతకగలడు అని అంటున్న తనని చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. వెంటనే కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. నాకు నీతో కలిసి జీవితాంతం బతకాలని ఉంది వీరు. జీవితాంతం బతకాలని ఉంది. ప్లీజ్ నన్ను విడిచి మరోసారి వెళ్ళొద్దు. తట్టుకోలేను. ఇవన్నీ సాధించడానికి నువ్వు విలియమ్స్కి ఎందుకు మారుతున్నావు? ఎందుకంటే వీరు వాళ్ళ దృష్టిలో చచ్చిపోవాలి కాబట్టి. విలియమ్స్లో ఉంటే వాళ్ళ ముగ్గురిని నేను చంపగలను. అర్థం కానినట్లు చూసింది వీరిని. చూస్తుంటే శ్రద్ధగా ఉంటుంది. మా నాన్న మా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏం కారణం ఉంది? అసలు ఏం జరిగింది? ఆక్సిజన్ మాస్క్ లేకుండా చంపినట్టుగా మీ నాన్న వీడియో తీశాడు. ఆ వీడియో సంపాదించడానికి నేను అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేశాను. మీ నాన్నని ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాను. కానీ అప్పటికి మీ నాన్న అని తెలియదు. కానీ కాలం గడిచే కొద్దీ మా నాన్నని నీకు తెలిసింది అంతేనా? దాంతో మౌనంగా ఉండిపోయాడు. చెప్పరా అంతేనా? అవును. అందుకే నాకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నావా? అవును. నీ ద్వారానే మీ నాన్నని ఇండియాకి రప్పించాను. పోయిన ఆస్తిని 100 రెట్లు నీకే ఇప్పిస్తానని చెప్పి దానికి నీకు నాకు పెళ్లి చేయమని చెప్పాను. దాంతో నీ జీవితం కూడా బాగుపడుతుందని ఆశపడ్డాను. నేను అడుగుతున్నది ఏంటి? నువ్వు చెప్తున్నది ఏంటి? నువ్వు విలియమ్స్గా మారడానికి నాకు రీజన్ చెప్పు. ఈ సోదంతా నాకు అనవసరం. గట్టిగా శ్వాస పీల్చి వదిలి వీరితో వాళ్ళ దగ్గర వీరిలా ఉంటే ఖచ్చితంగా నాకు సాక్ష్యాలు ఇవ్వరు. అందుకే మీ నాన్న నేను అపరిచితుడిలా పరిచయం అయ్యాను అని ఫోన్లో అంతకుముందు గోపాల్ మాట్లాడిన మాటలు అన్నీ వీరువే. ఇలా నాటకం ఆడకపోతే నాకు చేతికి సాక్ష్యం రాదు. సాక్ష్యం రాదు. మా నాన్న చావును నార్మల్ కాదని నిరూపించలేరు. అందుకే నాటకం ఆడాను. వేషం మారు వేషంలో మీ నాన్నని కలిశాను. మీ నాన్నని నమ్మించాను. నేను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అనుమానం రాకుండా అడిగాను. పాపం మీ నాన్న ఎన్ని చేశాడు విషయంలో అని జరిగింది మొత్తం చెప్పాడు. లాగి ఇంకోటి పీకింది. నవ్వుతూ చూశాడు తన వైపు. ఈసారి ఏకంగా ముద్ద పెట్టేశాడు. అలా పడుతూనే బెడ్ మీదకి చేరిపోయాడు. కొంచెంసేపు తన మీద నుండి విష్ణుమూర్తి పోజులో పడుకున్న తనని చూసి ఎవిడెన్స్ ఏమయ్యాయి? ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? అసలు ఇవ్వలేదు. నాకు ఎస్ కరెక్ట్ అయితే రేపు మన ఇంటికి వస్తాడు. మీ నాన్న వీరి చనిపోయాడు కదా, నిన్ను చూస్తూ ఇలా ఉండలేను, నీకు మళ్ళీ పెళ్లి చేస్తానని చెబుతాడు. నిజంగానే అలా అంటాడా? ఖచ్చితంగా అంటాడు. అప్పుడు నువ్వు ఓకే చెప్పు. దాంతో ఎవిడెన్స్లో ఉన్న ప్రదేశం గురించి నేను ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుంటాను. ఐడియా మొత్తం చెప్పడంతో నువ్వే నా ఈ ఐడియా ఇచ్చింది చిన్నగా కనుక్కొట్టాడు. నేను అన్నాడు. నాకు నిజంగా ఎంత భయం వేసిందో తెలుసా వీరి. కానీ నువ్వు విలియమ్స్ అని అంటుంటే పాపం సురేష్ అన్న కూడా నీ అరుపుకి జడిసి వెళ్ళిపోయాడు. అట్లా ఉంటుంది వీరితో. చాలా చండలంగా కూడా ఉంటుంది అని తనని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టింది. ఏదేమైనా జితేంద్ర అలాగే ముగ్గురు జైలుకి వెళ్ళిపోవాలి. మన కుటుంబం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఖచ్చితంగా కుటుంబం ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉండేటట్టు నేను చేస్తాను.
హాయ్. నేనేం కావాలని వేసుకోలేదు. ఉంటుంది. అలా ఉండేటట్టు నేను చేస్తాను అని చెప్పి ప్రేమగా పెదవులను అందుకుంటే ఆ భాగాన్ని నేను రచ్చగొట్టావే ఈ డ్రెస్‌లోని. నేనేం కావాలని వేసుకోలేదు. నువ్వైతే ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటే వాడివి. అడ్డుకుంటావని చేశాను. అలానే అడ్డుకున్నావు. చూసావా నా మాస్టర్ ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? అవును. వర్క్ అయింది. కానీ దానికి పరిణామం ఈ రాత్రంతా నువ్వు భరించాలి అని నమ్మితే ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా అని తన భుజం మీద ఉన్న చేతిని స్ట్రిప్పింగ్ తొలగిస్తుంటే వీరు కంగారుగా అంది. నో బేబీ, నన్ను చాలా గెలికిస్తావు. నాకు ఇప్పుడు ఇది చాలా అవసరం. 4 రోజులు నీకు దూరంగా ఉన్నాను. మన బేబీని చూడలేదు. నాకు మంచి ఎనర్జీ కావాలి. అలా కావాలంటే నువ్వు ఎప్పుడూ నా దగ్గర ఉండాలి. నాకు దగ్గర కావాలి అని చెబుతూ తను అల్లుకుపోతుంటే పెళ్ళైన తర్వాతే అని దూరం పెట్టింది. మన పెళ్ళికి కూడా అన్నీ సెట్ చేసేసాను. డెస్టినేషన్ మ్యారేజ్ గోవాలో చేసుకుందాం అని చెప్పడంతో నిజంగానా అప్పటి వరకు లేని సంతోషాన్ని మొత్తం కలిపిపుచ్చుకొని అంది. నిజం అని తన పెదవులను ముడివేశాడు. ఎప్పుడైతే వీడు తన పెదవుని అందుకున్నాడో ఆ క్షణం మొత్తం మైమరిచిపోయింది. ఇన్ని నెలల రోజులు ఎడబాటు సాక్ష్యంగా ముద్దుతో జత కలిపి ఇంకా తనలో అల్లుకుపోతుంటే కష్టంగా ఊపిరిని బిగబెట్టింది. తనని బెడ్ మీదకి చేర్చి తన మీదకు వాలిపోయాడు. ముద్దుని తనివి తీరా పెదవులను చేసి తన మెడ మీద ముద్దు పెట్టుకుంటే కష్టంగా మునిగింది. తన చూపు ఎద మీద పడటంతో వెంటనే ఆగలేక నకసిక పర్వతాలను సైతం ముద్దును పెట్టుకుంటే తీయని తమ్మకం మొదలైంది విన్ని. వెంటనే తన తీర ముద్దును పెట్టి పక్కకు ఒరిగాడు. కన్నీళ్లతో తన వైపు చూసింది. గుండెల్లో తలను పెట్టుకుంది. నిజంగా ఇంకొకసారి నేను విడివేవు కదా, ఎందుకు ఏడుస్తావే? ఒకవేళ నేను చచ్చి ఆత్మగా వచ్చినా నేను కూడా తీసుకుని వెళ్ళిపోతాను తప్ప మన ఇద్దరి మధ్య ఎడబాటు రాదు, రానివ్వను కూడా. ఈ ఒక్క మాట నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో నీకు తెలియదురా. అలా తెలియకుండా ఉండాలంటే వెంటనే నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా? ఏంటి అని తలెత్తి చెప్పింది. ఐ వాంట్ యు విన్నీ, వినంబరా. అర్థం కాలేనట్టు చూసింది. ఈ క్షణం నాకు కావాలి, ఇస్తావా? విన్నీనే నీదిరా. అలా ఎలా అర్పించుకోకుండా ఉంటాను? నాకు నీతో కలిసి ఉండిపోవాలని ఉంది, నీలో ఒదిగిపోవాలని ఉంది. కానీ నువ్వే నన్ను దూరం పెట్టావు తప్ప నేను ఎప్పుడు నీ పొందిను వద్దనుకోలేదు అని చెప్పే తనని లేడి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటే కలవడం ఆలస్యం అన్నట్లు వెంటనే తను చచ్చుకొని పోతున్నాడు. క్షణంలోనే వినమ్ర వేసుకుని మినీ ఫ్రాక్ని రిమూవ్ చేసి తను వేసుకున్న బట్టలు కూడా రిమూవ్ చేసి తనలో సుత్తమెత్తగా కలిసిపోతున్నాడు. మెల్లగా మొదలైన కలయిక మరి కొంచెం వైల్డ్గా మారుతుంటే కష్టంగా తట్టుకోలేకపోయింది వినమ్ర. మరోసారి తన పెదవులను అందుకొని పక్కకు వెళ్ళాడు. తన గుండెల మీద చేర్చుకొని నొప్పిగా ఉందా? దేనికన్నా నొప్పిగా మనం ముందు కలిసినప్పుడు ఉండేది అని చెప్పడంతో తన వైపు చూశాడు. ఆయన నీ ప్రేమ మీద నాకు నొప్పి కూడా తెలియట్లేదు వీరు. నాకు నీ ప్రేమ మాత్రమే కావాలి. నువ్వు మన కుటుంబం సంతోషంగా ఉండాలి. గొడవలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. నీకెందుకే చంపినా ఉండిపోవాలనుకుంటున్నావు? అలా ఏం జరగలేదు. స్వీటీ ఎలా ఉంది? ఫ్రెండ్ అని తను నన్ను చంపుకు తింటుంది. నువ్వు ఎప్పుడు వస్తావో నేను చెప్పలేక సతమతం అవుతున్నాను. ఒకసారి దాన్ని కనిపించచ్చు కదా. రేపు హోటల్ తీసుకురా, నేను తనని చూడాలి. గుర్తుగా మన ఇంటికి వచ్చేయచ్చు కదా. మీ నాన్న దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ నేను సంపాదించుకొని వచ్చేంత వరకు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఏదో ఆలోచిస్తున్న ఉన్ని కదుపుతూ, ఏంటి ఆలోచిస్తున్నా? మా నాన్న ఇంత దుర్మార్గుడు అని నేను అసలు అనుకోలేదు. చిన్నప్పుడే మా అమ్మని మా నాన్న మోసం చేసి వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మ వంటలు చేసుకుంటూ నన్ను పెంచింది. మా అమ్మ కష్టాన్ని చూసి చాలా బాధగా అనిపించింది. కానీ చిన్నదాన్ని కదా, నేనేం చేయలేకపోయాను అని అనుకుంటూ వీరి వైపు చూస్తే ఏం కాదు, మన కుటుంబానికి అండగా నేనున్నాను. నేను ఎప్పుడూ నేను మా నాన్నని కూడా అనలేదు. నువ్వే ఆయనకి పెద్ద గొప్పవాడిగా పెళ్లి చేయండి అంటున్నా ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? ఆ రోజు నేను వెళ్ళాను కానీ అన్నం కూడా తినకుండా నీకోసం ఆలోచిస్తూ ఉండిపోయాను. తీరా అన్నీ తెలుసుకొని వస్తే క్షమించేద్దామని లాస్ట్లో అనుకునేలోపే నువ్వేమో చచ్చిపోయావని న్యూస్ క్రియేట్ చేయించావు. నేను ఇప్పుడేమో అనలేదు. రేపు వచ్చి మీ కూతురిని ఆడించుకోండి. ప్రతిసారి చంపుతుంది. అలాగే మన ప్రాజెక్ట్ గురించి కూడా ఆలోచించారా? కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ తిరగబడ్డారు. ఒక్కసారిగా సైన్యంలో పంపించింది. కష్టపడి సాధించవచ్చు అని అన్నంతో చిన్నగా నవ్వాడు వీడు. ఎందుకు నవ్వుతున్నావు?
నా కష్టం చూస్తే నీకు నవ్వులాటగా అనిపించిందా? నువ్వు నెల రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసావు అని అనుకుంటున్నావా? అంటే అంటే నీకు తెలియకుండానే ప్రాసెస్ అన్ని సబ్మిట్ చేసిన వాడిని కూడా నేను అని చెప్పడంతో ఒక్కసారి ఆశ్చర్యంగా చూసి అని అనుకుంటూ లేచింది పాపం బిడ్డ. ఎలా ఉందో కూడా చూడలేదు. ఎలా ఉందో కూడా చూడకుండా తను చెప్పిన మాటలు విని, ఏం మాట్లాడుతున్నావు? ప్రాజెక్టులన్నీ నువ్వు కంప్లీట్ చేసావా? మరి బర్డెన్ మొత్తం నీ మీద వదిలేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? నేను నీకు దూరంగా ఉన్నాను, అంతేకాని నా మనసు ఎప్పుడూ నీ దగ్గర ఉంది. నిన్ను అంత కష్టంలో కూడా వదిలేకపోయాను. అలాగా ఇలా జరగడం కూడా మంచిదైంది. కొంతమంది స్వార్థపరుల గురించి నిజం తెలిసింది. ఏం మాట్లాడలేక ప్రేమగా జరిగిపోయింది. మరోసారి వారి శృంగార రాజ్యంలో తీరి ఒకరి మీద ఒకరిని వారి అలసిపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున 11 గంటలకు మెల్లగా మెలకు వచ్చింది వినమ్ర. అప్పుడే టవల్ కట్టుకొని ఎదురుగా అద్దంలో నుండి రూమ్ చూస్తూ సిగరెట్ కావస్తున్న స్మెల్ కి కళ్ళు నిలుముకుంటూ చూస్తుంది. వీర్ అని పిలుస్తున్న తనను చూసి చిన్నగా నవ్వి వెంటనే తన దగ్గరికి వచ్చాడు. మన పాపను తీసుకురా, నేను చూడాలి అని చెప్పడంతో చిన్నగా నవ్వి, నా బట్టలు మొత్తం చింపేశావు, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? దానికి కూడా బట్టలు అంటారా అని మినీ ఫ్రాక్ని చూసి, మరి నిన్ను రెచ్చగొట్టడానికి అది వేసుకొని వచ్చాను, కానీ తర్వాత బట్టల్లో ఎక్కడ తెచ్చుకున్నాను అని అంటుంటే తన ముందు కవర్ పెట్టాడు. ఏంటని చూసిన తనకి బ్రాండెడ్ శారీ ఉండటంతో తన మీద తనకున్న పౌమను మర్చిపోయి చటుక్కని పెదవుల మీద ముద్దు పెట్టేసింది. ఇప్పుడు ఎందుకు పెదవుల మీద ముద్దు పెట్టావు? ముద్దు వచ్చావు కాబట్టి ముద్దు పెట్టాను అని ఓరగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అన్నాడంతో, అలా పెట్టి ఎంత పెద్ద తప్పు చేస్తావో తెలుసా? అంటే నా కొళ్ళు నొప్పులు ఉన్నాయి, వీరు ఈ ఒక్కసారి వదిలేవా ప్లీజ్? అంతలా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి వదిలేస్తున్నాను. నన్ను ప్రేమగా ముద్దు పెట్టి చీర మార్చుకునేదా అని చెప్పడంతో చిన్నగా దుప్పటి కట్టుకొని అర్థంలోకి వెళ్ళి వేరు చేసుకుని తన ముందుకు వచ్చింది. మెరూన్ కలర్ డిజైనర్ సారీ తన కోసమే తీర్చిదిద్దినట్టు తన వంపు సంపులను చూస్తూ గుండెల మీద రబ్ చేస్తున్నాడు. అప్పటికే తను తెచ్చిన సూటు బొట్లో రెడీ అయ్యి నా వీరు వెంటనే తనని వెనుక నుండి హత్తుకున్నాడు. మరి అందరు చేసేస్తున్నావు, నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు కూడా వచ్చేచ్చు కదా. అత్తయ్య ఎంత బాధపడుతున్నారు తెలుసా? నువ్వు ఇలా ఉన్నావు కదా. కొడుకు చిన్నగా నవ్వి, ఓని కనీసం అత్తయ్య కన్నా చెబుతాను, వీరు నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి, కానీ కలవాల్సిన వచ్చిన టైం వచ్చినప్పుడు నేను కలుస్తాను, సరేనా? నువ్వు మాత్రం నా కూతురిని హోటల్ రూమ్ తీసుకురావడం మర్చిపోతాను చెప్పడంతో లాగి కూతురు పీకింది. మీ కూతురు కాదురా, నేను కూడా ఉన్నాను అని తన కాళ్ళని పట్టుకొని తన మీద ప్రేమతో, రాత్రి నీ సంగతి చూస్తానే, మరి నా కూతురిని చూడాలి కదా. అసలు ఫ్రెండు అంటుంది, నేను లేనని ఇన్ని రోజులు ఎలా ఉందో ఏంటో, అది బాగానే ఉంటుంది, దానికి ఏమి పట్టింపు లేవు కదా అని చెప్పడంతో చిన్నగా నవ్వి తనని పబ్ రూమ్లోకి తీసుకుని బయటకు వెళ్ళాడు. వచ్చి కార్లో తీసుకొని వెళ్తున్నాను. ఎన్నో రోజుల నుండి పడిన విరహం వేదన మొత్తం ఆ రోజుతో తీరిపోయింది. విన్నీని అర్థం చేసుకోవడంతో పాటు వారిద్దరి మధ్య ఎలాంటి కలహాలు లేకుండా ఉన్నందుకు వాళ్ళు ఇంకా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు మొత్తం వీరితోనే గడపాలి అనుకుంది. తను ఇళ్ళ రావడంతో బాధగా చూస్తుంది. ఏం కాదు అని ధైర్యం చెప్పడంతో చిన్నగా తల ఊపి నుదుటి మీద ఇంకొకసారి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తనని చూసి వెంటనే జితేంద్ర గుర్తుకు వచ్చి, సరికి నీకు ఇంకో షాక్ ఇవ్వాలి అని కోపంగా అనుకుని కానీ యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ముఖంలో చిన్నగా చిరునవ్వు నవ్వుతూ రాత్రి ఇచ్చిన వీరి గుర్తులను తలుచుకుంటూ ఇంటిలో అడుగుపెట్టిన విన్నీకి ప్రసన్నాంబ గారు ఎదురయ్యారు. ఆవిడని చూసి వీరి విషయం పంచుకోకుండా ఉండలేకపోయేసరికి వెంటనే తన చేతిని పట్టుకొని రూమ్ లోకి తీసుకుని ఉండి వీరి గురించి మొత్తం చెప్పింది. నేను చెప్పాను కదా వీరు బతికే ఉన్నాడంటే మీరు అనవసరంగా నమ్మలేదు. చిన్నదానివైనా వాడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో మరోసారి ప్రూవ్ చేసుకున్నావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెంటనే వీరిని చూడాలి అని చెప్పడంతో సమయం వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పాడు అని అంటుంటే, అమ్మ వినంబరా అని కాబట్టి నాటక సూత్రధారైన గోపాల్ విన్ని వాళ్ళ నాన్నగారు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. వెంటనే విన్నీకి వీరు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అమ్మ వినంబరా అని సూత్రధారి అయిన గోపాల్ రావడంతో కోపంగా వినిపించి, అని మీరేం మాట్లాడకండి అత్తయ్య, నేను ఆయనకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. వీరు నాకు ముందుగానే చెప్పాడు అని చెప్పడంతో ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. దేనికి అత్తయ్య? మనకి వీరున్నాడు, ఏం కాదు అని ధైర్యం చెప్పడంతో చిన్నగా నవ్వి మనవరాళ్ళు పోసే లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి నాన్నగారు మీరు ఇలా వచ్చారు అని ఏమి తెలియలేక వచ్చి అడిగింది విన్ని. భర్త పోయిన దగ్గర నుంచి ఇలా చూస్తూ ఉండలేనమ్మా. మరి ఏం చేస్తారు? నా బిడ్డ నుదుటి రాతి ఇంత అనుకున్నా సరే నా మనసు దానికి ఒప్పుకోవట్లేదు. అందుకే నేను నీకు మళ్ళీ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యానమ్మా. దయచేసి ఒప్పుకో. ఒకసారి వీరు చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో చిన్నగా చిరునవ్వు నవ్వి, మీ ఇష్టం నాన్నగారు అని చెప్పడంతో తను వచ్చిన పని అంత తేలిగ్గా అవుతుందని అనుకోలేని గోపాల్ గారు వెంటనే ఆనందం పడిపోతూ,
నిజంగా పెళ్లి ఒప్పుకుంటున్నావమ్మా? ఏ కూతురి జీవితాన్ని తండ్రి నాశనం చేయాలని అనుకోడు కదా అని చెప్పడంతో సంతోషం అంత ఇంత కాదు, ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను, నీకు ఒక మంచి సంబంధం చూశాను కూడా అని చెప్పడంతో అసహ్యంగా అనిపించి ఇంకెక్కువ సేపు అక్కడ ఉండలేక తన కూతురి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక దగ్గర కూర్చొని బుద్ధిగా డ్రాయింగ్ బుక్ లో డ్రాయింగ్ వేసుకుంటున్న తన కూతురిని, అలాగే మరో పక్క తన దగ్గర కూర్చొని వాళ్ళ అత్తయ్య ప్రసన్నాంబ గారిని చూడటంతో కొంచెం మనసు శాంతించింది. విని అప్పటి వరకు పడిన మానసిక సంఘర్షణ మొత్తం తీరిపోవడంతో స్వీటీ వారి పక్కన వచ్చి కూర్చుంది విని. ఫ్రెండ్ని చూడాలని ఉందా? అవును, నాకు ఈ మధ్య చాలా బాగా గుర్తొస్తున్నాడు అని చెప్పడంతో నువ్వు నుదుటిన ముద్దు పెట్టి వెంటనే అప్పటికి రెడీ అయి ఉన్న తనను చూసి అత్తయ్య నేను వెళ్తాను అని చెప్పడంతో అలానే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి. గోపాల్ గారు కూడా అప్పటికి తన కూతురిని తీసుకొని వీరుంటున్న హోటల్కి వెళ్ళింది. హోటల్ డోర్ తెరిచి వెళ్ళిన తనకు తన కూతురు కనిపించడంతో వెంటనే ఫ్రెండ్ అనుకుంటూ తన మీద ఉరికేసింది. తను మిస్ అయ్యావా? నన్ను మిస్ అయ్యావా? చాలా అంటే ఎక్కువగా మిస్ అయ్యాను డాడీ అని ప్రేమగా డాడీ అని పిలుస్తున్న తనని చూస్తూ ఉండిపోవాలనిపించింది. చబ్బీ హెయిర్ భుజాల వరకు ఉన్న బాబీ కటింగ్ బుల్లి ఫ్రాక్తో కాళ్ళకి షూస్తో ఎంతో చక్కగా ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోతే ఉన్న వాళ్ళిద్దరిని ఫోన్లో ఫోటో తీసుకుంది వినంబర. నీ గురించి నేను చాలాసార్లు అడిగాను ఫ్రెండ్, కానీ నాకు చెప్పలేదు తెలుసా, మీ ఫ్రెండ్ నాకన్నా ముఖ్యం అయిపోయాడు అని అడిగింది. చూసి ఊరుకోరా, ఫ్రెండ్ మీద బెంగ పెట్టుకున్నావు కదా. అవును అని ఏడుపు ముఖంతో చెప్పిన తనని చూస్తూ గుండె కరిగిపోయింది వీర్తి. తన చిరునవ్వుతో ఇక నుంచి ఎప్పుడూ వెళ్ళను, కాకపోతే మన ఇంటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత టైం డాడీ? లిటిల్ సమ్ టైం అని బుద్ధి మీద నిధి పెట్టింది. ఆ మాత్రానికి చాలా పొంగిపోయాడు వీరి. పని చేసుకుంటేనే ల్యాప్టాప్ పక్కన పడేసి ఆ రోజు మొత్తం తన కూతురితో టైం స్పెండ్ చేశాడు. అప్పటికే ఆకలిగా ఉండటంతో ఆకలిగా ఉన్న విని స్వీటీలను చూసి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అని చక్క ప్లేట్లో అన్నం మరొక కర్రీ వేయించుకొని ఆడుకుంటున్న స్వీటీ దగ్గరికి వచ్చి, స్వీటీ ఇక ఆడింది చాలు, ఇకదా ఆమె తిను. వద్దు మమ్మీ అని తప్పమ్మా, పెట్టింది తినాలి. నో డాడీ అండ్ మై స్టమక్ ఫుల్, అయినా సరే కొంచెమైనా తినమ్మా అని చెప్పడంతో వెంటనే నోరు తెరిచిన తనను చూసి వెంటనే ముద్దు నోట్లోకి పెడితే ఆ పక్కనే ఉన్న వీర్ నోరు తెరిచాడు. తనకి కూడా ముద్దలు కలిపి పెట్టింది. అలా ఇద్దరికి తినిపించిన తర్వాత తను ఏదో తిన్నానంటూ తిని వాళ్ళ పక్కన కూర్చుంది వినమ్ర. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.